ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ గోదావరికని. కరీంనగర్ జిల్లా గోదావరికనికి నేను రాబోతున్నాను. నవంబర్ నెల 21 తారీఖు సాయంకాలం జరగబోతున్నటువంటి సభలో నేను మీ మధ్యలో ఉండబోతున్నాను. బేతేలు దర్శన సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి 25వ వార్షికోత్సవ సభ ఆశీర్వాద పండుగలు నవంబర్ నెల 21 తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ డిలైట్ గారు. స్థలం బేతేలు దర్శన సంఘం, BDS గ్రౌండ్, 7B కాలనీ, విఠల్ నగర్, గోదావరికని. ఈ చివరి రోజుల్లో దేవుని జ్ఞానం, దేవుని ఆలోచన మరుగు చేయబడి ఉన్న సంగతి నేడు సంఘం త్వరగా గుర్తించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8 వచనాల ప్రకారం ఆయన దైవ చిత్తానుసారమైన మర్మం వల్ల మాత్రమే మనకు సంపూర్ణత అని రాయబడింది. ఆ దైవ చిత్తానుసారమైన మర్మం అంటే ఏమిటి? సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటి? పరలోక రాజ్యంలో అధిక మహిమలో ఉండడానికి సర్వోన్నతుడైన దేవుడు మనకు నియమించినటువంటి నియమం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలనుకుంటున్న సర్వసత్యం ఏమిటి? ఎంతో మంది భక్తులు ప్రతి ఒక్కరు తమ తమ ప్రత్యేకమైన మార్గాల్లో వెళ్తుంటే ఈ మార్గములన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారమేనా? ఈరోజు అనేకులు దూషణ, ద్వేషణ పేరట దేవునికే సేవ చేస్తున్నామనే భ్రమలో ఒకరినొకరు టార్గెట్ చేసుకుని అవమానించుకుంటుంటే నిజంగానే సాతానికి ఇది సంతోషంగా ఉందా? దేవుడు నిజంగానే దీన్ని అంగీకరిస్తున్నాడా? ఇలాంటి ఎన్నో డౌట్స్ ని క్లియర్ చేసుకుందాం. మునుపెప్పుడు వినని సంగతులతో పరిశుద్ధాత్మ దేవుడు నూతన ఆలోచన విధానాన్ని మనకు అనుగ్రహించి అన్నిటికంటే ముఖ్యంగా శ్రేష్టమైనదేదో వ్యర్థమైనదేదో గుర్తించగలిగిన వివేకాన్ని పొందుకుందాం. నేను వస్తున్నాను మీ మధ్యలోనికి. సభ ప్రారంభానికి ముందే మీరు సభలోకి వచ్చి దేవుని మహోన్నతమైన జ్ఞానం కొరకు మొరపెడుతూ ఎదురు చూస్తారని, నిర్లక్ష్యంగా కాక పరుగు పరుగున ఇష్టంతో సిద్ధపడి వస్తారని నమ్ముతున్నాను. మీ ఆసక్తి కొలది ఆ సభలో దేవుడు మిమ్మల్ని దర్శించుగాక. మే గాడ్ బ్లెస్ యూ.